చెప్పండి ఒకసారి ఇప్పుడు కోర్టుకు వచ్చి ఇప్పుడు కేటీఆర్ గారికి రావడం కానీ ఎలా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ కేసు ఉన్నదని చెప్పి కేసు ఫైల్ చేసినారు, ఛార్జ్షీట్ ఫైల్ చేసిరు. ఛార్జ్షీట్ ఫైల్ చేసిరు కాబట్టి కేటీఆర్ గారు వచ్చారు. కాబట్టి ఇది అపియరెన్స్కు డేట్ ఇస్తారు. ఇప్పుడు జరిగేది ఏముండదు. తర్వాత ఏసీబీ కేసు వాళ్ళు డాక్యుమెంట్స్ వేసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత ఛార్జ్షీట్ అంతా చదివిన తర్వాత అందులో ఒకవేళ నిజాలు వాస్తవాలు ఉన్నాయని కోర్టు నమ్మితే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. ఛార్జెస్ ఫ్రేమ్ అయిన తర్వాత నీకు ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు, డాక్యుమెంట్స్ ఏమున్నాయో వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టిన తర్వాత మేము క్రాస్ చేసే అవకాశం ఇస్తారు, మేము క్రాస్ చేస్తాము. ఆ తర్వాత మా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మేము కూడా పెడతాము. తర్వాత కేసు విషయం అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే కక్ష రాజింపుల ప్రకారం మీకు కావాలని చెప్పేసి కేసులు పెట్టారని చెప్పేసి ఇవి 100% పొలిటికల్ వెండెట్టా. ఇందులో దేర్ ఇస్ నో డౌట్. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ categorically stated in ACB case, when the ACB case applicable, when there should be a bribe, there should be a demand of bribe, there should be a acceptancy. Thereafter there is some recovery from the place for money, all valuable things all. In these the ingredients are not there, how the case will applicable? We are from the starting we are arguing before the honorable court. We filed a quash petition also before the honorable court. After hearing the two sides, the honorable court has passed a interim order in favor of the KTR garu. At this juncture should not take any coercive steps against the petitioner. But that case is pending before the honorable high court. Now the case is coming to the here in ACB case. Here charge sheet has filed. Thereafter, after careful consideration of all documents, the judge will frame charges. On the basis of the charges, the high court will take again arguments. That case is pending before the honorable high court as well as the ACB case also. This today only appearance the KCR has attended. KCR is respecting the honorable courts and judges. Whenever they give summon from the court to the KTRG, he will attend before the honorable court. That's why today he has attended. ఇది గత 2.5-3 సంవత్సరాల నుంచి కేవలం ప్రతిపక్ష నాయకులని వాళ్ళకి హరాజ్ చేయాలి అని చెప్పే ఒక దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫైల్ చేసినటువంటి కేసు. ఇక్కడ హెచ్ఎండిఏ అకౌంట్లో నుంచి అక్కడ ఫార్ములా FIA, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్, ఇక్కడ డబ్బులు అక్కడ ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కన్ఫర్మ్ చేసినప్పుడు అసలు ఇక్కడ అవినీతే లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎందుకు వచ్చింది, ఈ కేసు ఎందుకు ఫైల్ చేసింది, విచారణ పేరిట ఇప్పటికే 2 సార్లు ఏసీబీ విచారణ అని చెప్పినారు, ఈరోజు కోర్టుకు రమ్మన్నారు. సరే ఏదేమైనా చట్టపరంగా న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా మనం లా అబైడింగ్ సిటిజన్స్గా మీరు సహకరిస్తున్నారు. కేటీఆర్ గారు గతంలో కూడా ఏసీబీ ఆఫీస్కి వచ్చినారు, ఇప్పుడు కూడా కోర్టుకు వచ్చినారు. వారు చెప్పేది వారు చెప్తారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ కేసు నిలబడే కేసు కాదు. కేవలం ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టాలి, రాజకీయ కక్ష సాధింపు చర్యల భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసు ఫైల్ చేసింది. కేవలం ఫార్ములా ఇయే కాదు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా ఇబ్బంది పెట్టే విషయంలో అక్కడ కాళేశ్వరం పేరిట, లేకపోతే విద్యుత్ కొనుగోలు పేరిట ఒక కమిషను, ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఇంకో ఎంక్వైరీ, ఇట్లా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి డైలీ సీరియల్ లాగా ఏదో ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుకునబడ్డప్పుడు, వారికి చేతగాని వారి చేతగానితనాన్ని వారి అసమర్థతను బయటపడ్డప్పుడల్లా ప్రజల దృష్టి మరలించడానికి ఇట్లాంటిది ఏదో ఒకటి బయటకు తీయడం, హెడ్లైన్స్ మేనేజ్ చేయడం, ప్రజల దృష్టి మరలించడం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ రేసు రద్దు చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారు అనాలోచితంగా తెలివి లేకుండా రద్దు చేయడం వల్ల ఈరోజు తీవ్రంగా నష్టపోయింది హైదరాబాద్ నగరం, తెలంగాణ ప్రజలు. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కేవలం రేస్ లాగా చూడాల్సిన అవసరం లేదు. దాని చుట్టూ గత కేసీఆర్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్ అని ఒక వారం రోజులు పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక రూపకల్పన చేసి చాలా శ్రమించి 2030 సంవత్సరం వరకు దాదాపు 40-50 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలి, 4 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు రూపకల్పన చేసినటువంటి ఎంటైర్ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ అనే దాంట్లో ఆఖరి అంకంగా మనము ఈ రేస్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి ఇప్పటికే ఉదాహరణలు ఉన్నాయి. దివితిపల్లిలో 9,500 కోట్లతోని అమరరాజా బ్యాటరీస్ కానీ, హుండాయ్ కంపెనీ 2,500 కోట్లు కానీ, ఎంకతలపల్లి కానీ ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసి ఉన్నాయి ఆ వారంలోనే. ఇట్లా దాదాపు 20,000 కోట్ల పెట్టుబడులు ఆనాడు ఆకర్షించినాం. కాకపోతే హైదరాబాద్ని కూడా ప్రపంచ పటంలో పెట్టడానికి ఈ రేస్ చాలా ముఖ్యమైన అక్కడ పాత్ర పోషించింది. ఈ రేస్ అనేది జరిగేది న్యూయార్క్, లండన్, టోక్యో, రోమ్ ఇట్లాంటి నగరాల సరసన తీసుకుపోయి హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. దాదాపు 700 కోట్ల రూపాయల లాభం జరిగింది ఈ రేస్ ద్వారా అని చెప్పి అంతర్జాతీయ సంస్థ నియల్సన్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో హైదరాబాద్కి $84 మిలియన్ లాభం జరిగిందని చెప్పి వారు ఒక అంతర్జాతీయ సంస్థ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని లాభాలు ఉన్నటువంటి ఫార్ములా ఈ రేస్ని కేవలం ఈయన రాజకీయ కక్ష సాధింపు చర్యతో క్యాన్సిల్ చేయడమే కాక ఇట్లా వేధించడం అనేది
ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ముమ్మాటికి మా నాయకుడు కేటీఆర్ గారు ఈ కేసు నుంచి బయటకు వస్తారు అడిగిన ముత్యంలాగా. విత్ హెడ్ హెల్డ్ ఐ విల్ కమ్ అవుట్. అన్న ఇది రాజకీయ పరంగా ఎదుర్కోలేకనే ఇలా కక్ష సాంతులు అని చెప్పేసి కేసులు పెట్టి ఇలా చేస్తారని చూడొచ్చా? అదే చెప్తున్నాం కదా, 100% కేవలం కేటీఆర్ గారినే కాదు, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఈ కమిషన్ల పేరిట, ఈ విచారణల పేరిట ఇప్పటి వరకు 3 సంవత్సరాలలో ప్రభుత్వం వారిదే, విచారణ సంస్థలు వారియే, కేవలం మీడియా లీకులు ఇచ్చి మీడియా ట్రయల్ చేయడం ద్వారా తప్ప ఎప్పటికైనా ఇప్పటికి ఒక్క సింగిల్ ఎవిడెన్స్, అయోటా ఆఫ్ ఎవిడెన్స్ ఏదన్నా బయట పెట్టిందా ప్రభుత్వం? పబ్లిక్ డొమైన్లో పెట్టిందా? కొన్ని కోట్లలో పెట్టిందా? ఎక్కడా లేదు. కేవలం వారు ఇరకాటంలో పడ్డప్పుడు, వారి చేతగానితనం బయటపడ్డప్పుడు ఇట్లాంటి కేసు ఒకటి ఏదో కేసు బయటకు తీయాలి. పొద్దున్న లేస్తే తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ వీటి మీద చర్చ జరగాలని మీడియా మేనేజ్మెంట్ చేసే ప్రక్రియనే కానీ ఇవన్నీ నడవ. ప్రజలకు కావాల్సిన ఇవి కాదండి. ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి గురించి అడుగుతున్నారు. ఈ రోజు రైతులకు నీళ్లు లేవు, వాటి గురించి అడుగుతున్నారు. ముందు వాటి మీద దృష్టి సారించండి తప్ప ఇవన్నీ రాజకీయంగా ఎట్లా దొరకాలో న్యాయపరంగా, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. లా అబైడింగ్ సిటిజన్స్గా మేము సహకరిస్తాం. ఎట్లా జరుగుతుందో అట్లా జరుగుతుంది. కానీ మాకు పూర్తి విశ్వాసం ఉంది న్యాయ వ్యవస్థ మీద. మేము బయటకు వస్తాము, ఈ కేసు అసలు నిలబడదు అని. రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇచ్చిన గ్యారెంటీలు చేసాం, అన్ని మేము ఇచ్చిన హామీలు అన్ని చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాడు? ఎన్నికలకు ముందు కూడా అన్ని ఇస్తాడు. 100 రోజుల్లో ఇస్తామన్నాడు. ఎవరు చెప్పారు 100 రోజుల్లో ఏమని? వాళ్ళే చెప్పారు. ఇంటింటికి పోయి క్రెడిట్ కార్డులు వంచిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చిర్రు. మాకు ఎట్లా ఇయ్యాలో తెలుసు అన్నారు. మా దగ్గర 130 సంవత్సరాల మేధో శక్తి, మాకు అసలు కాంగ్రెస్ పార్టీలో పండిపోయిన వాళ్ళు ఉన్నారు, మాకు ఎట్లా అమలు చేయాలో తెలుసు అన్నారు. కానీ 100 రోజులు కాదు, 3 సంవత్సరాలు కావస్తుంది, 1000 రోజులు కావస్తుంది. మరి ఇప్పటివరకు అతిగతి లేదే. ఎక్కడిచ్చారు? ఏ రైతుకు 15,000 రూపాయలు ఇచ్చారు, ఏ అవ్వకి తాతకు 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చారు, ఏ విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు ఇచ్చారు, ఏ పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇందిరా మిల్లు. ఇవన్నీ కేవలం రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలే తప్ప గ్రౌండ్లో ఈరోజు మీరు నాకు మైకు పెట్టినట్టు ఎవరికైనా సామాన్య ప్రజలపై రోడ్డు మీద పెట్టండి, బండ బూతులు తిడుతున్నారు, పచ్చి బూతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. వారేదో ఆశల్లో వారు ఆకాశంలో తేలొచ్చు, కానీ గ్రౌండ్లో మాత్రం దమ్ముంటాయి. 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళతో రాజీనామా పెట్టి రేపు ఎన్నికలు పెట్టమనండి, ప్రజలే తీర్పిస్తారు. వాళ్ళు అమలు చేసిరా, హామీలు అమలు చేయలేదా అనేది 10 మంది రాజీనామా చేసి పెట్టమనండి. రేపు రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ అమలు పట్ల, మీ హామీల పట్ల ఏమనుకుంటున్నారు అని మీకు తెలుసు. మేము ఇక్కడికి కోర్టుకు రావడానికి అని చెప్పండి మా కేటీఆర్ సార్కి సపోర్టింగ్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి కేటీఆర్ సార్ మీద ఖాళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదో ఇదో బదలాం చేసి బట్టగాల్చి మీద వేయడం తప్ప ఇంకా ఆయన మీద చేసింది ఏం లేదు. మా కేటీఆర్ సార్ గారు క్లీన్ షీట్ తోటి ఖచ్చితంగా బయటకు వస్తారు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరి మా ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడవడం తప్ప వీళ్ళు చేసే డెవలప్మెంట్ కూడా ఏం లేదు. 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రభుత్వాన్ని మోసం చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి అలా ప్రజలను కూడా గోసపెడుతున్నటువంటి సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు వాళ్ళ ఓటుతోటి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఎంత డెవలప్ అయిందో మనం అందరం కూడా చూసుకున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఈ 3 సంవత్సరాల్లో ఎట్లా ఉందో అని చెప్పేసి అనేది కూడా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ మీడియా వాళ్ళే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా తెలియజేయాలి అందరికీ అని చెప్పేసి అని తెలియజేస్తూ థ్యాంక్ యూ. సుదీర్ఘ తెలంగాణ పోరాటం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 10 సంవత్సరాల్లో హైదరాబాద్నే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూనే దానిలో భాగంగానే హైదరాబాద్ను ఒక ప్రపంచ పటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా రేసింగ్ కార్ రేస్ని తీసుకురావాలని కేటీఆర్ గారు తీవ్రంగా ప్రయత్నించినారు. దానిలో భాగంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత అనవసరమైన ఆయన ఆరోపణలు చేస్తూ 700 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి అదని, కానీ ఇవాళ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరయ్యేది 55 కోట్లకు మాత్రమే. సో ఇన్ని రకాలుగా వేధిస్తూ ఏదో బట్టగాల్చి మీదేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కస్తోటి ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. తనకున్న మంచి పేరును డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ పైన, కేసీఆర్ పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద అక్కస్తోటే ఈ ప్రభుత్వం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టింది. మాకు 100% నమ్మకం ఉంది. మా కేటీఆర్ గారు, మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డెఫినెట్గా బయటికి 100% క్లీన్ చిట్ తోటి బయటకు వస్తాడనేది. జై తెలంగాణ. ఫార్ములా ఈ రేస్ అనేది హైదరాబాదు బ్రాండ్ అంబాసిడర్ సంబంధించింది. హైదరాబాద్ బ్రాండ్ క్రియేట్ చేస్తానికి ఆ రోజుల్లో కేసీఆర్ సారు ఒక మంచి ప్రోగ్రాం తయారు చేసి దాన్ని ఒక బ్రాండ్గా క్రియేట్ చేయడానికి చూస్తే ఈరోజు కొన్ని లక్షల కోట్లు పెట్టి తెలంగాణను డెవలప్ చేసిన కేటీఆర్ను కానీ ఈరోజు ఒక 55,000 కోట్ల అక్రమం జరిగింది అంటూ ఇవాళ కేసు విచారణకు అంటూ ఏనాటి నుంచో చెప్తుండు సారు. ఈ 55,000 కోట్లు అనేది నేను తీసుకుంది కాదు, నాకు అగ్రిమెంట్ ఉంది క్లియర్గా, ఫలానా సోన్సో బ్రాండ్ ఇంటర్నేషనల్ కంపెనీకి ఉంది, దాన్ని మీరు కంటిన్యూ చేసేది పోయి
ఇలా దీన్ని డ్యామేజ్ చేస్తున్నారని ఆనాడు కేటీఆర్ గారు కూడా మీడియా సాక్షిగా చెప్పిండు. ఇది పుట్టి పనికిరాని చెత్త కేసు, బుట్ట దాఖలు అయ్యేదే. న్యాయ వ్యవస్థ మీద కేటీఆర్ సార్ కానీ బీఆర్ఎస్ పార్టీకి నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థను ఎప్పుడూ నమ్ముకొని ఏనాడు న్యాయ వ్యవస్థతోని రికట్ల పడని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ పార్టీలో ఈ రోజులో ఈ కేసులో నుంచి క్లీన్ చీట్గా వైట్ పేపర్లా కేటీఆర్ సార్ బయటకు వస్తాడు. ఇదన్నీ అక్రమ కేసులు. జిహెచ్ఎం ఎలక్షన్లో కేటీఆర్ సార్ని ఎదుర్కోలేక ఈ దౌర్భాగ్యం కేసుల చుట్టూ కోర్టులో తిప్పి పబ్లిక్లో భయభ్రాంతులను పబ్లిక్ అంతా తెలుసు. హైదరాబాద్ ప్రజలకు కేటీఆర్ సంగతి ఏంటో, కేటీఆర్ ఏంటో క్లియర్గా తెలుసు కాబట్టి క్లీన్ చీట్గా బయటకు వస్తాడు. జిహెచ్ఎంసీలో ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఐ ఫార్ములైజేషన్ చేశారు కదా, ఇప్పుడు ఇక్కడ కోర్టుకు రావడాన్ని, కేసులు పెట్టడాన్ని ఎలా చూస్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రానున్న ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఇవాళ మా కేటీఆర్ గారి పైన ఇంకా ఇతరుల పైన కూడా ముఖ్య నాయకుల పైన కూడా అన్ని అబద్ధపు కేసులు వేస్తూ ఏదో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నది. వాళ్ళు ఎంత నొక్కినా కూడా ఎవ్వరు భయపడేటోళ్ళు లేరో. వీళ్ళ తాటాకుడు సప్పులకి ఊగేటోడు ఓడు, భయపడేటోడు ఓడు లేడు. ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో ఉంచాలని చెప్పి, ప్రపంచ స్థాయిలో ఒక ఈవీ హబ్గా మార్చాలని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు ఒక గొప్ప వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ని మన హైదరాబాద్కి ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో భాగంగా ఆ రోజు ఒక 700 crores వరకు రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది. ఇందులో ప్రతిపక్ష మనకు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ఓర్చుకోలేక ఏదన్నా ఒకటి అబద్ధపు ఆరోపణలు చేస్తూ మా కేటీఆర్ గారి పైన మనీ లాండరింగ్ అని మన ప్రభుత్వ స్థాయి వ్యవస్థలను వాడుకుంటూ ఇలాంటి అభియోగాలు చేస్తున్నది. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది, కేటీఆర్ గారు పాలతో కడిగినటువంటిగా బయటకు వస్తాడు, క్లీన్ చిట్ తోటి బయటకు వస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఈ కాంగ్రెస్ గవర్నమెంటు మేము ఇది చేస్తాం అది చేస్తామని 6 గ్యారెంటీలతో వచ్చిండు. 6 గ్యారెంటీలు కాదు కానీ 6 గ్యారెంటీలు కాదు 420 గ్యారెంటీలు కూడా ఇచ్చిండు ఆయన. ఏమి చేయలేక గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిపక్షంగా కేటీఆర్ను తట్టుకోలేక లేని కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టడము కరెక్ట్ కాదు. బట్టగాల్చి మీద చేయడం తప్ప ఏం లేదు. ఏ కేసు కూడా ఆయనకు ఏం చేయలేదు. జనము ఆయన అందులో ఉన్నారు. రేపు ఎలక్షన్లలో బంపర్ మెజార్టీతో మళ్ళా ఆయన గెలుస్తాడని లేని ఆరోపణలు ఆయన మీద పెట్టడం తప్ప ఏం లేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు సీఎం అవుతాడు. కేటీఆర్ కూడా మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండో హైదరాబాద్లో మీ అందరికీ తెలుసు, మీడియాకు కూడా తెలుసు. ఇవాళ ఎన్ని ఫ్లైఓవర్లు కానీ బ్రిడ్జిలు కానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ ఎన్ని చేసిండు అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళ ఎంతసేపటికి ప్రతిపక్షం మీద బట్టగాల్చి మీద తప్ప ఒక పని కూడా చేయడం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మళ్ళీ మొత్తం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బొంద పెడతారు. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఫామ్ చేస్తుంది, అందరికి కూడా న్యాయం చేస్తుంది. రైతులకు కానీ ఇక్కడ అందరికీ జాబ్ హోల్డర్లకు కానీ న్యాయం చేసేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అని కోరుకుంటా ఉన్నాను.